దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీ జీవితాల్లో గొప్ప నిరీక్షణను, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తున్నాయని విని సంతోషిస్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కీర్తనల గ్రంథం నుండి 68వ కీర్తన 19వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ప్రభువు స్తుతినందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఈ వచనంలో అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు అనే మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాట మీద మన దృష్టిని కేంద్రీకరించుదాం. ప్రియులారా, ఈరోజు మనం నిద్ర లేస్తూనే ఈరోజు మనకున్న పనుల భారం, మనం ఎదుర్కోబోతున్న సమస్యల భారం, మనం ఆ రోజులో ఉన్న బాధ్యతల భారం, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ లేచి ఉండొచ్చు. నిజమే, ప్రతిదినము ఏదో ఒక భారం ఉంటూనే ఉంటుంది. అది పనుల భారమైన ఉండొచ్చు, బాధ్యతల భారమై ఉండొచ్చు, లేకపోతే ఆరోగ్య విషయంలో ఆ రోజు ఎలా ఉంటుందో అనే భారమై ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఎదుర్కోబోతున్న ఇంటర్వ్యూ కావచ్చు, నువ్వు రాయబోతున్న పరీక్ష కావచ్చు, ఏదైనా భారం ఉండొచ్చు. ఆ భారాలన్నిటి మధ్య ఈ కీర్తనకారుడు పలుకుతున్న మాట, ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ప్రియులరా, ఇది చాలా విశ్వాసంతో పలకబడిన మాట. అంతవరకు దేవుడు గొప్ప కార్యాలు ఆ భక్తుని జీవితంలో చేసి ఉండొచ్చు, కానీ ఇక ముందు కూడా దేవుడు అలాంటి కార్యాలు అనుదినము చేస్తాడనే అచంచలమైన విశ్వాసంతో ఆ భక్తుడు మాట్లాడుతున్న మాటలు. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఇది నాన్న ప్రియులారా, మీ జీవితాల్లో ఈరోజు ఉన్న భారం ఏదైనా, నీ భారాన్ని దేవునికి అప్పగిస్తే, నీ భారమును యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనునని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక ఆయన మీద నీ భారాన్ని మోపి నీవు ముందుకు సాగితే అనుదినము దేవుడు నీ భారాన్ని భరించువాడు. ఏలియా సారెఫతు అను ఒక గ్రామానికి పంపించబడ్డాడు దేవుని చేత. దేశమంతా కరువు ఉంది, ఏలియా కూడా కరువులో భాగమే. అలాంటి స్థితిలో ఆ సారెఫతు ఊరిలోనికి వెళ్తే అక్కడ ఒక విధవరాలు ఇంటికి నడిపించాడు దేవుడు ఏలియాని. ఆమె చాలా పేద స్త్రీ, విధవరాలు, ఒక కుమారుడు. ఆమెను ఒక అప్పము తీసుకొని రమ్మని ఏలియా అడిగినప్పుడు ఆ స్త్రీ అంటది, అయ్యా, ఒకే ఒక్క భోజనానికి సరిపడేటట్టు పిండి ఉంది, నూనె ఉంది, ఒక్క భోజనం చేసుకుని నేను నా కుమారుడు తిని చనిపోవలసి ఉందయ్యా, చావడానికి సిద్ధమవుతున్నాం. జస్ట్ వీ హ్యావ్ ఎనఫ్ ప్రొవిజన్ ఫర్ ఓన్లీ వన్ మీల్. ఒక్క భోజనానికి సరిపడే పిండి మాత్రమే, నూనె మాత్రమే ఉన్నది అని చెప్పినప్పుడు, నేను చెప్పినట్లు చేయమని చెప్పి మొదట ఒక అప్పమును నాకు చేసి తీసుకుని రమ్మన్నప్పుడు ఆమె దేవుని సేవకుని మాట వింది, దేవుని మీద ఆధారపడింది. ఆ మొదట ఆ సేవకునికి అప్పము చేసుకొని వచ్చి అప్పగించినప్పుడు దేశంలో కరువున్నంత కాలము కూడా ఆమె కుమారుడు సమృద్ధిగా ఆహారాన్ని తినడం మాత్రమే కాదు, ఆ ప్రవక్తను కూడా ఇంటి నుంచి పోషించిన స్థితి దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులరా, మనలను, మన పరిస్థితులను దేవునికి అప్పగించుకుంటే అనుదినము ఆయన మన భారాన్ని భరించగలిగిన వాడు. మన అవసరతల్లో ఆయన భారాన్ని భరిస్తాడు, మన బాధ్యతల విషయంలో భారాన్ని భరిస్తాడు, మన ప్రయత్నాల విషయంలో భారం ఉంటుంది, ఆ భారాన్ని భరిస్తాడు, మన ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి మనం ఎదుర్కొనే భారాన్ని భరిస్తాడు. మన భారం అంతా ఆయనకు అప్పగిస్తే ఆయన ఆ భారాన్ని ఆయనే భరించి నిన్ను నడిపిస్తాడు. ప్రయాసపడి భారము మోసుకున్న చిన్న సమస్తమైన వరలరా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని ప్రభువు పలికిన మాట నిజమే. ఆ భారాన్ని ఆయనకు అప్పగిస్తే, ఆ భారాన్ని ఆయన మీద మోపితే తప్పక ఆయన నీకు విశ్రాంతిని కలుగు చేయగలడు. ఆయన నిన్ను ఆదుకోగలిగిన దేవుడు. ఈ దినాన్ని నీ భారం ఏమిటో నాకైతే తెలియదు, కానీ దేవునికి నీ భారం తెలుసు. కానీ ఆ భారాన్ని నిజంగా ఆయనకు అప్పగిస్తున్నావా? ఆయన మీద నమ్మకంతో, నా భారాన్ని ఆయనకు అప్పగిస్తే నన్ను ఆదుకోగలడు అనే నమ్మకంతో ఆ భారాన్ని దేవునికి నిజంగా అప్పగిస్తున్నావా?
అప్పగించగలిగితే ఆయన తప్పక నిన్ను ఆదుకుంటాడు. నీ కలవరాన్ని తీసివేసి, నీ గలిబిలిని తీసివేసి, నీ హృదయంలో విశ్రాంతిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని కలుగ చేస్తాడు. ఆ విశ్వాసంతో అనుదినము ఆయన మా భారము భరించగలిగిన దేవుడనే నమ్మకంతో ఆయనకి నీ భారాన్ని అప్పగించు. దేవుడు తప్పక నీ భారాన్ని ఆయన స్వీకరించి, ఆయన నిన్ను తేలిక చేసి, ఆయన విశ్రాంతిని నీకు ఇస్తాడు, సమాధానాన్ని నీకు ఇస్తాడు, ఆశీర్వాదం నీకు ఇస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. అలాగూ ఆయన నిన్ను ఆదుకోగలిగేటట్లుగా నీ భారాన్ని ఆయనకు అప్పగించు. సారేపతు అనే ఊరిలో ఆ విధవరాలు ఆ చివరి భోజనానికి పనికొచ్చే ఆ పిండిని, నూనెను మొట్టమొదట ఒక అప్పం తీసుకుని వచ్చి ఆ దేవుని సేవకునికి ఇచ్చినప్పుడు దేవుడు ఆ భారాన్నంతటిని తీసుకున్నాడు. ఆమె భారం అంతటిని తీసుకున్నాడు. ఆ కుమారుని భారాన్ని తీసుకున్నాడు. కరువు ఉన్నంతకాలము ఆ విధవరాలు, ఆ కుటుంబం పోషించబడ్డారు. ఇది నీ భారాన్ని అప్పగిస్తే నీ హృదయంలో ఉన్న భారం ఇక ముందు ఏమవబోతుందో, ఇక ముందు కాలంలో నా పరిస్థితి ఏమిటో, నా బిడ్డల పరిస్థితి ఏమిటో, నా బాధ్యతల పరిస్థితి ఏమిటో, ఇదంతా దేవుడు తాను తీసుకుని నీకు నెమ్మదిని, విశ్రాంతిని కలుగు చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. ఆ భారాన్ని దేవునికి అప్పగించు. దేవుని దగ్గర నుంచి విశ్రాంతిని, సమాధానాన్ని పొందుకో. అట్టి స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల మా దేవ, ఈ మంచి సమయాన్ని, మంచి మాటలను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా భారాన్ని మీకు అప్పగిస్తే మా జీవితాల్లో మమ్మల్ని ఆదుకునే దేవుడవు. మా భారాన్ని మీకు అప్పగిస్తే మాకు విశ్రాంతి కలుగు చేసే దేవుడవు. కలవరము, గలిబిలి తీసివేసి విశ్రాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చే దేవుడవు. ఈ మాటలు విన్నవారందరూ ఏ భారంతో ఉన్నారో, అది బాధ్యతల భారమో, అప్పుల భారమో, లేక అనారోగ్యంగా ఉండి భారమో, ఏ భారం ఉన్నప్పటికీ ఆ భారాన్ని నీకు అప్పగించుకుని ప్రభా విశ్రాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకోగలిగే స్థితి ఈ మాటలు విన్న వారికి దయచేసి ఆశీర్వదించమని, అట్టి సమాధానంతో, విశ్రాంతితో బిడ్డలను నింపుమని, వారిని ఆదుకోమని ప్రార్థన చేస్తూ, వారి సమస్యల్లోనూ అవసరతలోనూ మీ సహాయం దయచేయమని, నీ ఆశీర్వాదం వారిపైన, వారి కుటుంబాలపైన మెండుగా ఉంచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. మే దిస్ మెసేజ్ బీ ఎ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన వారికి వీడియో పంపించండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు తప్పక మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.